ఇదిగోమ్మా. చెప్పునెవరైనా చేతికిస్తారా సింధు? విన్నావుగా, తొడుగు. నాకు ఎవరు సర్వీస్ చేసినా టిప్పునివ్వడం అలవాటు. ఇస్తోంది కదా, తీసుకో. నాన్సెన్స్! ఏమిటి పేపర్ల నిండా ఈ మరకలేమిటి? సార్, అది ఆ రోజు నేను దారి వెంట నడిచొస్తుంటే కాస్త కళ్ళు తిరిగాయి, చేయి జారి ఫైలు రోడ్డు మీద పడిపోయిందండి. తారు మరకలు అంటుకున్నాయి, ఎంత తుడిచినా వదలలేదు. చచ్చా, అక్కడి నుంచి ఇక్కడికి ఒక్క ఫైల్ సరిగ్గా తీసుకురావడం జాతి కాదు. ఎందుకయ్యా ఉద్యోగాలు చేస్తారు? తీసుకెళ్ళు, ఇందులో పేపర్లను ఒక ఫైల్లో పెట్టి తీసుకురా పో. వెళ్ళా. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేకపోతే మీ ఓనర్తో చెప్పి ఉద్యోగం నుంచి హూస్ చేయిస్తా. అలాగే సార్, జాగ్రత్తగానే తీసుకొస్తాను. వెళ్ళా. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగం ఎన్ని నాళ్ళు. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఓ, మాఘమాసం ఎప్పుడొస్తుందా అని టెన్షన్ పడుతున్నానన్నా?
ఇదిగో మీ ఇద్దరి దగ్గర నాకు ఎలాంటి దాపరకం లేదు. అందుకే సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. మాఘమాసం అంటే జనవరి నెల చివర్లో వస్తుంది కదా, మరి అప్పటిదాకా వెయిటింగ్. హౌ? చూసావరా, నేను ఏమన్నా కూడా స్వప్న ఇంతే. తలదించింగ్, సైలెంట్గా ఉండింగ్, నో కామెంటింగ్. ఏంటిది? చూసావరా, మరీ ఇబ్బందిగా అనిపిస్తే చిన్న పొడి మాట, ఏంటిది, అంతే. ఏ ఫీలింగ్స్ని బయటికి చెప్పదు, షేర్ చేసుకోదు. ఇలాగైతే ఎలా రామ్? నా ఫ్రెండు కదా, నా తరఫున నువ్వు అడగవా? కళ్యాణ్, నీలాగా ఓపెన్గా ఉండడం అందరికీ సాధ్యం కాదు కదా. కావాలి రామ్. మనిషి ఓపెన్గా ఉంటేనే మనసులో ఎలాంటి కల్మషాలు ఉండవు. అవును గాని మా పెళ్ళికి స్పెషల్గా ఏం చేస్తే బాగుంటుంది చెప్పు. అంటే ఏముంది, పెళ్లి పిలుపులు అయిపోయాయి, పెళ్లి ఏర్పాట్లు అయిపోతున్నాయి. పెళ్లిలో ఆ రోజు సంథింగ్ స్పెషల్గా ఏ ప్రోగ్రాం పెట్టిద్దామని. ఐ మీన్ పాటల కచేరీ, భరతనాట్యం, సంథింగ్ లైక్ దట్. చెప్పు. స్వప్న, నువ్వు కూడా చెప్పు. ఆ రోజు కలర్ఫుల్గా ఉండడానికి ఏ ప్రోగ్రాం పెట్టిద్దాం? ఏంటి, ఇద్దరూ చెప్పలేరా? ఓకే, అయితే నేనే చెప్పేస్తా. వెరైటీగా ఆ రోజు మిమిక్రీ ప్రోగ్రామ్ని అరేంజ్ చేద్దామా? జోక్స్, వాయిస్ ఇమిటేషన్, సాంగ్స్ అన్నీ. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకు రాసి ఉన్నాడు విధి ఎప్పుడో. బావా, బావా, నువ్వు తను గోవిందం, తను స్వప్న, నా ఫ్రెండ్ కళ్యాణ్కి కాబోయే భార్య. ఏంటి బావా, ఏంటి నువ్వనేది? ఏంటంటే నీ మొహం. మాఘమాసంలో వాళ్ళిద్దరికి పెళ్ళి, మొన్నే నిశ్చితార్థం కూడా అయింది. బావా, నువ్వే? గోవిందం, నీకన్నిటికీ కంగారే, పద. నేను చెప్పేదా? అది కాదు బావా, కళ్యాణ్. కళ్యాణే స్వప్నని ఇష్టపడి చేసుకోబోతున్నాడు. మేము ముగ్గురం కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించే మాట్లాడుకుంటున్నాం. బావా, ఏంటి, పెళ్లికి నిన్ను పిలుస్తారో లేదో అనా? కళ్యాణ్ తరఫున నేనే నిన్ను పిలుస్తాను, సరేనా? అబ్బా, అది కాదు బావా. నువ్వు ఏది కాదు, పద, మనం వెళ్తూ తీరిక మాట్లాడుకుందాం. కళ్యాణ్, మళ్ళీ కలుస్తాను, పద పద. బావా, నేను చెప్పేది విను.
చెప్పు బావా చెప్పు. నీ భార్య అర్చనే డాక్టర్ కళ్యాణ్కి కాబోయే భార్య స్వప్న అని తెలిసి కూడా ఎలా ఊరుకున్నావు? ఎలా తట్టుకున్నావు? ఎలా భరిస్తున్నావు? అసలు అసలు ఏం జరుగుతుంది బావా? ఈరోజు నువ్వు నాతో చెప్పి తీరాలి. గోవిందం, ఆ గోవిందాన్నే, నీ బావమరిదినే. చెప్పు బావా. ఒకరోజు అర్చన్ ఇదే ఊర్లో చూశాను అంటే కాదని భ్రమపడ్డానని బుకాయించావు. అర్చన్ ఇదే ఊర్లో ఉన్న విషయం నీకు తెలుసని కళ్యాణ్ నాతో చెప్పిన రోజే ఇదేంటి బావా నిన్ను నిలదీస్తే నీ మాటలతో నన్ను కట్టిపడేశావు. ఎందుకు బావా? ఎందుకు? నువ్వే దగ్గరుండి నీ భార్యని మరో మగాడికిచ్చి పెళ్లి చేయడానికా? గోవిందం ప్లీజ్, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. ఇంకా ఏం అర్థం చేసుకోవాలి బావా? హోటల్లో నీకు నువ్వే నీ నోటితోనే తను స్వప్న కళ్యాణ్ భార్య అని చెప్పిన తర్వాత ఎలా అర్థం చేసుకోమంటావు? అసలు అసలు ఈ పెళ్లికి అర్చని ఎలా ఒప్పుకుంది? కట్టుకున్న మొగుడుండగానే మరో మొగాన్ని కట్టుకోవడానికి తను ఎలా సిద్ధపడింది? చెప్పు బావా, చెప్పు. గోవిందం, నీ ప్రశ్నలన్నిటికీ నేను చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు, కళ్యాణ్ నాకన్నా మంచివాడు, యోగ్యుడు, గొప్ప పొజిషన్లో ఉన్నవాడు. ఆ కరెక్టే, గొప్ప పొజిషన్లో ఉన్నవాడు కాబట్టే నీ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభించడానికి 25 లక్షలు ఉదారంగా ఇచ్చాడు. అందుకే నువ్వు కూడా నీ భార్యని ఉదారంగా ఇచ్చేశావు, అంతేనా? గోవిందం, చాలు చాలు. నేనెందుకు ఇలా చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. పరిస్థితి ఇంత దాకా వచ్చాక నాకు మాత్రమే తెలుసు, నాలోనే దాచుకుంటాను అంటే కుదరదు బావా. చెప్పి తీరాలి. చెప్తాను గోవిందం, ఇవాళ నీకు జరిగింది మొత్తం చెప్తాను. అనుమానంతో కళ్ళు మూసుకుపోయి చెప్పుడు మాటలు విని నేను అర్చన్ని హింసించాను, అవమానించాను, గడప దాటి వెళ్ళిపోయేలా చేశాను. కానీ నా తప్పు తెలుసుకున్నాక ఎలాగైనా అర్చన్ని తిరిగి తెచ్చుకోవాలని రాత్రింబవళ్ళు ప్రయత్నించాను. ఆ దేవుడే కరుణించినట్టు ఒకరోజు అంతే గోవిందం. నేను అవమానించాననే పంతంతో అర్చన నన్ను ద్వేషిస్తోంది. అందుకే నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టు నటిస్తోంది. నా జ్ఞాపకాలని శాశ్వతంగా తుడిచిపెట్టేసి స్వప్నగా పేరు మార్చుకుని మరో మగాడికి దగ్గరవ్వాలని ఆశపడుతోంది. పెళ్లి చేసుకుని తనకంటూ ఓ కొత్త జీవితాన్ని, సరికొత్త ఆనందాన్ని సృష్టించుకోవాలని కలలు కంటోంది. ఇదంతా తెలిసాక అదృష్టమో దురదృష్టమో అర్చన చేసుకోబోయే కళ్యాణ్ నా స్నేహితుడే అని అర్థమయ్యాక ఇంకేం చెయ్యగలను గోవిందం? నేను వద్దు అనుకుంటున్న ఆడదాన్ని ఇంకేం చెయ్యను గోవిందం. బావా, అర్చన వద్దనుకోవడానికి నువ్వు తన్ని కళ్యాణికి దారిపోయడానికి మీ ఇద్దరి మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు, పెద్దల సమక్షంలో వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లి. ఆ పెళ్లిని అర్చన ఎప్పుడో రద్దు చేసుకుంది. అందుకే ఇప్పుడు కళ్యాణి కావాలనుకుంటోంది. అనుకుంటే వదిలేస్తావా? వదిలేయక పట్టుకోటానికి తనేమీ పసిపిల్ల కాదు. బావా, నువ్వెన్నైనా చెప్పు, ఇప్పుడు జరుగుతుంది మాత్రం తప్పు, పాపం, ఘోరం. అయినా సరే ఇది నా సమస్య కాదు, ఇది మనందరి సమస్య, మన కుటుంబ పరువు ప్రతిష్టకి సంబంధించిన సమస్య. అందుకే ఈ సంగతి నేను వెంటనే అత్తయ్యకి మావయ్యకి వెళ్ళి చెప్పేస్తా. గోవిందం, ఈ నిజాన్ని బయట పెడితే నా మీదొట్టే. నీకు నాకు తప్ప మూడో మనిషికి ఈ నిజం తెలిసిన మరుక్షణం
నువ్వు నా శవాన్ని చూస్తావు. బావా ఈ డబ్బెంతో తెలుసా? 1,00,000 రూపాయలు. నెల రోజుల్లో మీరందరూ కలిసి రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించి పెట్టిన లాభం. అందుకే ఈ లాభాన్ని అందరికీ సమాన వాటాలుగా పంచాలి అనుకుంటున్నాను. రామ్, ఏంటి నువ్వనేది? వచ్చిన లాభాన్ని మా అందరికి పంచుతావా? అవును, మూతబడ్డ ఈ ఫ్యాక్టరీని తెరిపించింది మీరు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన నన్ను లాభాల బాటలోకి మళ్లిస్తోంది మీరు. అందుకే ఈ 1,00,000 రూపాయలనే కాదు, నెల నెల ఎంత లాభం వస్తే అంతా అందరం కలిసి సమానంగా పంచుకుందాం. రామ్, వచ్చిన లాభాన్ని మా అందరికి పంచేస్తే నీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్న 25 లక్షలు ఎలా తీరుస్తావు? అది కరెక్టే. మేం పడ్డ కష్టానికి జీతం ఇస్తున్నారు, అది చాలు మాకు. మేమందరం మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నామే గాని ఈ లాభాల్లో వాటాల కోసం కాదు సార్. అది కాదు నేను చెప్పేది. రామ్, నువ్వు చెప్పేది తప్పు అనడం లేదు, కానీ ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నాం. అవును సార్, మేం కోరుకున్నది మీ క్షేమాన్ని. పూజ ఇండస్ట్రీస్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు చెప్పేది నిజమే, కానీ నేను చెప్పేది కూడా వినండి. శ్రమించి సంపాదించే లాభంలో ప్రతి ఒక్కరికి వాటా ఉండాలనేదే నా ఆశయం. నీ ఆశయం గొప్పదే, కానీ ఏ వ్యాపారంలో అయినా అప్పులు పూర్తిగా తీరిపోయేదాకా మిగిలే లాభం లాభమే కాదు. కానీ ఈ డబ్బంతా నేనొక్కడిని తీసుకుంటే అది స్వార్థం అనుకుంటుంది బెనర్జీ. వీల్లేదు, మేం ఒప్పుకోం. అవును, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం. ఆగండి. అయితే నేనొక ప్రపోజల్ చెప్తాను, మీరెవరూ కాదనకూడదు. అలాగే చెప్పు. ఈ సగభాగం అంటే 50,000 నావి, ఈ సగభాగం మీ అందరివి. ఇలాగే ప్రతి నెల ఎంత లాభం వచ్చినా 50-50. ఓకే? ఓకే రామ్. రామ్ ప్రసాద్ జిందాబాద్. పూజా ఇండస్ట్రీస్ జిందాబాద్. పూజా ఇండస్ట్రీస్ జిందాబాద్. పూజా ఇండస్ట్రీస్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. రామ్ ప్రసాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. రామ్ ప్రసాద్ జిందాబాద్. అమ్మా, అమ్మా, ఏమిట్రా ఇవాళ అంత సంతోషంగా ఉన్నా? కేవలం సంతోషమే కాదమ్మా, ఉత్సాహం కూడా. నడవలేని ఈ అవిటివాడు నడుస్తున్నప్పటికన్నా పనికిరానివాడు, అసమర్థుడు అనే నిందల్ని భరించి భరించి తూట్లు పడ్డ నా మనసు ఇన్నాళ్లకి మళ్లీ ఆనందంతో తుళ్ళిపడుతోంది. ఎందుకో తెలుసా అమ్మా? ఇందుకు. పెద్దాడా, ఈ డబ్బు లాభం అమ్మా. మూతపడ్డ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించాక మొదటి నెలలోనే వచ్చిన లాభం మొత్తం 50,000. ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉండవమ్మా. ఆకలి, అవమానం, ఆవేదన ఏవి ఉండవమ్మా.
ఇక మీదట నువ్వు నాన్నగారు కష్టపడాల్సిన అవసరమే లేదు. కుటుంబ బాధ్యతంతా నేనే చూసుకుంటానమ్మా. తీసుకోమ్మా, ఈ డబ్బు తీసుకొని ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చాయి. లల్లీకి, నీకు, నాన్నగారికి కొత్త బట్టలు తీసుకో. వద్దురా. అమ్మా, అవునరా, లాభాలు రాగానే ఆలోచించాల్సింది అవసరాల గురించి కాదు, బాధ్యతల గురించి, బాకీల గురించి. అమ్మా, అవునరా, ఈ లాభాలు రావడానికి కారకులెవరు? నీ స్నేహితుడు కళ్యాణే కదా. మూతబడ్డ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి ఆ రోజు నీకు 25 లక్షలు ఇవ్వబట్టే కదా ఈ రోజు నువ్వు ఈ లాభాన్ని కళ్ళ చూసింది. అందుకే నెల నెల వచ్చే లాభాన్ని ముందు కళ్యాణ్ బాకీ తీర్చేసాయి. ఆ తర్వాతే మన అవసరాలు, ఆనందాలు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ 25 లక్షలు అప్పు తీరాలంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలుసా? ఎన్నాళ్ళైనా పట్టనివిరా, తొందర ఉంది. అప్పులో ఆఖరి రూపాయిని కూడా తీర్చాకే నువ్విచ్చే డబ్బుని మేం తీసుకునేది. అమ్మా,